जोहार दొడ్డి కొమరయ్యకు जोहार जोहार దొడ్డి కొమరయ్యకు जोहार 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 దొడ్డి కొమరయ్యకు जोहार दొడ్డి కొమరయ్యకు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్యకు जोहार दొడ్డి కొమరయ్య जोहार దొడ్డి కొమరయ్య తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య जोहार जोहार తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య जोहार जोहार తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 80వ వర్ధంతి సందర్భంగా హాజరైనటువంటి గౌరవ శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్న నందన గారికి, అలాగే జిల్లా ఎస్సీసీఎల్ మిత్రులు రాజ్ కుమార్ గారికి, మార్కెట్ కమిటీ అధ్యక్షులు అన్న నారాయణ గారికి, అలాగే స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్న కౌన్సిలర్లందరికీ, అలాగే మా కుల సంఘ సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దొడ్డి కొమరయ్య గారు ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అసలు బాసినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. పోరాడితే పోయేదేం లేదు, బాని సంఖ్యలు తప్ప అని చెప్పి పేద ప్రజల కోసం నిలబడి కొట్లాడిన వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. మరి ఆ రోజు వరంగల్ జిల్లా జనగామ తాలూకాలో సాధారణ గొర్రెల కాపుల కుటుంబంలో కుటుంబంలో పుట్టినటువంటి దొడ్డి కొమరయ్య గారు. అక్కడ ఉన్నటువంటి విష్ణు రామచంద్రరెడ్డి అనే ఒక భూస్వామి చేస్తున్న అఘాయిత్యాలకు ఆకృత్యాలకు చూసి తట్టుకోలేక అక్కడ వెట్టి సాకిరి మీద పోరాటం చేస్తూ అక్కడ ఉన్నటువంటి భూస్వామి పోరాటం చేసిన వ్యక్తి. ఆయన వ్యతిరేకంగా అక్కడ ర్యాలీ తీసిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఆ భూస్వామి తట్టుకోలేక జీర్ణించుకోలేక దొడ్డి కొమరయ్యపై అక్కడ ఉన్న గుండాలు కాల్పులు జరిపితే ఆ రోజు మరణించడం జరిగింది. తెలంగాణలో తొలి అమరునిగా గుర్తింపుని దొడ్డి కొమరయ్యను ఈ తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పి గుర్తు చేస్తూ, ఈ దొడ్డి కొమరయ్య ఒక కుర్మ కులానికే కాదు అందరికి కూడా తెలంగాణ అన్ని కులాలకు కూడా ఒక నాయకుడు అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందయ్య గారికి,
మున్సిపల్ చైర్పర్సన్ సమీల వాణి, మిత్రుడు శ్రీనివాస్ గారికి, గౌరవ స్థానిక కౌన్సిలర్ గంగాధర్ గారు, చంద్రకళ గారు, గంగమల్లి గారు, మాజీ కౌన్సిలర్ సోదరుడు అనిల్ గారు, కుర్మ సంఘ నాయకులు మల్లారెడ్డి గారు, దయాల శంకర్ గారు, మల్లన్న గారు, ఇంకా చాలామంది మిత్రులు, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, కిష్టంపేట మాజీ సర్పంచ్ రమేష్ గారు, ఇంకా వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్, కుల సంఘ సభ్యులు, పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా అధికారికంగా కలెక్టరేట్లో జరుగుతున్న సందర్భం ఉంది. అదేవిధంగా ఇక్కడ జగిత్యాల పట్టణంలోని ఫస్ట్ వార్డులో ఉన్న దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. దొడ్డి కొమరయ్య అందరికి కూడా ఒక స్ఫూర్తి. ఆనాడు నిజాం నిరంకుశ పాలన ఉంటే అప్పుడు ఎదురొడ్డి పోరాడి అసూలు బార్చిర్రు. మరి విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం, ఎందుకు పూజించుకుంటాం అంటే ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పట్ల ఎవరైతే పోరాడినరో, లేదా మహిళల పట్ల, నిరక్షరాస్యుల పట్ల, అమాయకుల పక్షాన పోరాడినరో అలాంటి వారి విగ్రహాలు పెట్టుకొని మనం పూజించుకుంటాం. దానికి కారణం ఏంటంటే ఈనాడు మనం కావచ్చు, మన యువత కావచ్చు, రేపటి తరం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి అని చెప్పి మనం విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజించుకుంటాం. మరి మనం అందరం కూడా నిస్వార్థంగా కొంత జీవితాన్ని అందరం అసూలు బాసులే అవసరాలు పడే ఇప్పుడున్న పరిస్థితితో, కానీ తోటి వారి కోసం ప్రాణాలే అర్పించిన దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళను మనం ఉదాహరణ తీసుకొని మన తోటి వాళ్ళకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సహాయం చేయడం నేర్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మా కుర్మ సంఘ జగిత్యాల జిల్లా పట్టణ నాయకులందరికీ, నాతో పాటు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు.